శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2025 సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగల గురించి ఇప్పుడైతే తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎవరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఆగస్టు 3వ తేదీ ఆదివారం. ఈ రోజు నుండి మనకి ఆశ్లేష కార్తె అనేది ప్రారంభం అవుతుంది. అలాగే ఈ రోజు ఫ్రెండ్షిప్ డే ఉందండి, అంటే స్నేహితుల దినోత్సవం. ఇంకా ఆగస్టు 4వ తేదీ సోమవారం. ఈ రోజు నుండి తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు అయితే ప్రారంభం అవుతాయి. ఇంకా దది వ్రతం కూడా ఉంది. ఇంకా ఆగస్టు 5వ తేదీ మంగళవారం. ఈ రోజు ఏకాదశి పర్వదినం అయితే ఉందండి. అలాగే శ్రావణ మంగళ గౌరి వ్రతం కూడా ఉంది. ఆగస్టు 6వ తేదీ బుధవారం. ఈ రోజు దామోదర ద్వాదశి ప్రదోష వ్రతం అయితే ఉన్నాయి. ఆగస్టు 7వ తేదీ గురువారం. ఈ రోజుతో మనకి తిరుమల శ్రీవారి పవిత్రోత్సవాలు అయితే ముగుస్తాయి. ఇంకా ఆగస్టు 8వ తేదీ శుక్రవారం. ఈ రోజు వరలక్ష్మీదేవి అమ్మవారి వ్రతం అయితే ఉంది. ఇంకా ఆగస్టు 9వ తేదీ శనివారం. ఈ రోజు పౌర్ణమి తిథి అయితే ఉందండి. ఈ పౌర్ణమిని శ్రావణ పూర్ణిమ అని, జంధ్యాల పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. అలాగే రాఖీ పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారండి. ఈ రోజు రాఖీ పండుగ కూడా ఉంది. ఇంకా ఈ రోజు హయగ్రీవ జయంతి, వైకానస జయంతి కూడా ఉన్నాయి. ఇంకా ఆగస్టు 11వ తేదీ సోమవారం. ఈ రోజు బృహత్ఫల ద్వితీయ అశూన్య శయన వ్రతం అయితే ఉంది. ఇంకా ఆగస్టు 12వ తేదీ మంగళవారం. ఈ రోజు సంకటహర చతుర్థి వ్రతం, ప్రదోష వ్రతం, రాఘవేంద్ర స్వామి వారి ఆరాధన అయితే ఉంది. ఇంకా ఆగస్టు 13వ తేదీ బుధవారం. ఈ రోజు అంతర్జాతీయ లెఫ్ట్ హ్యాండర్స్ డే అండి. ఇంకా ఆగస్టు 15 శుక్రవారం. ఈ రోజు భారత స్వాతంత్ర దినోత్సవం, అంటే ఇండిపెండెన్స్ డే. ఇంకా ఆగస్టు 16 శనివారం. ఈ రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి, ఇంకా గోకులాష్టమి అయితే ఉన్నాయి. ఇంకా ఆగస్టు 17 ఆదివారం. ఈ రోజు నుండి మనకి సింహ సంక్రమణం అనేది ప్రారంభం అవుతుంది. అలాగే ఈ రోజు నుండి మనకి మగాకార్తె అనేది కూడా ప్రారంభం అవుతుందండి. ఇంకా కౌమారీదేవి పూజ కూడా ఉన్నాయి. ఇంకా ఆగస్టు 19వ తేదీ మంగళవారం. ఈ రోజు ఏకాదశి పర్వదినం అయితే ఉంది. అలాగే మంగళ గౌరి వ్రతం, ప్రపంచ ఫోటోగ్రఫీ డే అయితే ఉందండి. ఇంకా ఆగస్టు 20వ తేదీ బుధవారం. ఈ రోజు ప్రదోష వ్రతం అయితే ఉంది. ఇంకా ఆగస్టు 21వ తేదీ గురువారం. ఈ రోజు మాస శివరాత్రి అయితే ఉంది. ఇంకా ఆగస్టు 22వ తేదీ శుక్రవారం. ఈ రోజు రుద్ర సావర్ణిక మన్వాది కుశగ్రహణం ఉన్నాయి. ఇంకా ఆగస్టు 23వ తేదీ శనివారం. ఈ రోజు శైవ మౌన వ్రతం, ఇంకా అమావాస్య తిథి అయితే ఉంది. ఈ అమావాస్యని పోలాల అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఇంకా ఈ రోజుతో మనకి శ్రావణ మాసం అయితే ముగుస్తుంది. ఇంకా ఆగస్టు 24వ తేదీ ఆదివారం. ఈ రోజు నుండి మనకి భాద్రపద మాసం అయితే ప్రారంభం అవుతుందండి. ఇంకా చంద్ర దర్శనం కూడా ఉంది. ఇంకా ఆగస్టు 25వ తేదీ సోమవారం. ఈ రోజు బలరామ జయంతి, వరాహ జయంతి, తామస మన్వాది అయితే ఉన్నాయి. ఇంకా ఆగస్టు 26వ తేదీ మంగళవారం. ఈ రోజు సువర్ణ గౌరీ వ్రతం, సామవేదోప కర్మ అయితే ఉన్నాయి. ఆగస్టు 27వ తేదీ బుధవారం. ఈ రోజు వినాయక చవితి అయితే ఉందండి. అలాగే కాణిపాకంలో ఈ రోజు నుండి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభం అవుతాయి. ఇంకా ఈ రోజు నుండి మనకి గణేష్ నవరాత్రులు కూడా ప్రారంభం అవుతాయి. ఆగస్టు 28 గురువారం. ఈ రోజు ఋషి పంచమి అయితే ఉందండి. ఇంకా ఆగస్టు 30వ తేదీ శనివారం. ఈ రోజు ఆముక్తాభరణ సప్తమి. ఇంకా ఆగస్టు 31 ఆదివారం. ఈ రోజు దుర్గాష్టమి ఉందండి. అలాగే ఈ రోజు నుండి మనకి పుబ్బ కార్తె అనేది ప్రారంభం అవుతుంది. అంతేనండి, 2025 సంవత్సరంలో ఆగస్టు నెలలో వచ్చే ముఖ్యమైన పండుగలు అయితే ఇవేనండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.